సురేఖవాణి ప్రస్తుతం నెట్టింట్లో ఓ వీడియోతో ట్రెండ్ అవుతున్నారు. ఆమె తన చేతిపై గోవింద నామాలు, శ్రీవారి పాదాల్ని టాటూగా వేయించుకున్నారు. ఈ క్రమంలో వదిలిన వీడియోను జనాలు ట్రోలింగ్ చేస్తున్నారు. టాటూ వేయించుకుంటున్నప్పుడు సురేఖవాణి అరుపులు, ఆ టాటూని ఇలా నెటిజన్లు విమర్శిస్తున్నారు. అలా టాటూ వేయించుకోవడం అవసరమా? భక్తి అనేది లోపల ఉంటే చాలు కదా, ఇలా చూపించుకోవాలా? అయినా ఇందులో భక్తి ఎక్కడ కనిపించడం లేదు, కేవలం టాటూనే కనిపిస్తుంది. దేవుడితో ఆటలా అంటూ జనాలు ఒక్కో రకంగా కామెంట్ చేస్తున్నారు. అయితే ఇంకొంతమంది మాత్రం ఆ టాటూ బాగుందని, నైస్ అని కామెంట్లు పెడుతున్నారు. ఆ టాటూ వేసిన వ్యక్తి స్టూడియో అడ్రస్ చెప్పమని మరీ కొందరు అడుగుతున్నారు. సురేఖవాణి ఇక ఈ నెల చివర్లో కన్నప్ప సినిమాతో ఆడియన్స్ ను పలకరించనుంది. సురేఖవాణి, సుప్రీతల మీద నెటిజన్లు ఎప్పుడూ నెగిటివ్ కామెంట్లే చేస్తూనే ఉంటారు. ప్రతి విషయంలో వారిద్దరిని ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. వెకేషన్లకు వెళ్ళినా, పొట్టి బట్టలు ధరించినా, పార్టీలు చేసుకున్నా, పబ్బుల్లో కనిపించినా, ఇలా ప్రతి విషయంలో ఈ తల్లి కూతులను నెటిజన్లు ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. ఇక ఈ మధ్యే సుప్రీత, అమర్దీప్ కొత్త మూవీ టైటిల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. చౌదరి గారి అబ్బాయి, నాయుడు గారి అమ్మాయి అంటూ సుప్రీత, అమర్దీప్ కలిసి ఓ మూవీని చేస్తున్నారు.